హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష చేపట్టిందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిందా అంటే అవునని ఖచ్చితంగా చెప్పలేం. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాంటి సిగ్నల్సే పక్కాగా కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతులో పాతి పెడతామని సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఏకంగా బీఆర్ఎస్కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని బాంబు పేల్చారు. అంతేకాదు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని హాట్ కామెంట్స్ చేశారు. ఇలాంటి సందర్భంలో దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన రేవంత్ను 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని లోక్సభ ఎన్నికల్లో తమ సత్తాని చాటాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధిష్టానం లోక్సభ నియోజకవర్గాల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహిస్తోంది. ఈ తరుణంలో మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్యాల రావులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని 4 ఎమ్మెల్యేలు ఖండించారు. ప్రోటోకాల్, నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధిపైన చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్టు ఆ నేతలు చెప్తున్నారు. అయినా ఈ భేటీ ఎటు దారి తీస్తుందోనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గతంలోనూ ఇలాగే అభివృద్ధి కోసమేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కొని ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో పయనిస్తుందా అనే చర్చ జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ను మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందే ఆయన స్వామి గౌడ్ను సైతం కలిశారు. ప్రకాష్ గౌడ్ స్వామి గౌడ్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిననే వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఇలాంటి సందర్భంలో ఏకంగా 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా వెళ్ళి రేవంత్ రెడ్డితో సమావేశం అవడం సంచలనం రేపుతోంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 వారాల నుంచే హామీలు ఎక్కడా అంటూ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కార్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపైన విచారణ జరుపుతోంది. అక్రమాలు తేలితే బీఆర్ఎస్ బడా నేతలు జైలుకే అంటూ మంత్రులు, కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో అంటూ మొన్నటిదాకా బీఆర్ఎస్ మైండ్ గేమ్ పాలిటిక్స్ మొదలు పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మంత్రులు కారు పార్టీని కంగారు పుట్టిస్తున్నారు. మొత్తంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ గులాబీ పార్టీని డిఫెన్స్లో పడేస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.